వచ్చే ముందు మరిగూడెం చౌరస్తాలో అంబేద్కర్ జగ్జీవన విగ్రహాలు నేను పెట్టించిన విగ్రహాల దగ్గరనే కొందరు వచ్చి నా కారుకు అడ్డంగా వచ్చి కొందరు స్లోగన్స్ ఇవ్వడం జరిగింది. అక్కడ ప్రోగ్రాం ఉన్నట్టు కానీ కవిత గారు వస్తున్నట్టు కానీ నాకు తెలియదు. నిన్నటి వరకు ఎలక్షన్ డ్యూటీలో ఉండి నేను ఎలక్షన్ కార్యక్రమంలో ఉండి ఇవాళ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీద ఇంకా హౌసింగ్ మీద మా కలెక్టర్ గారి దగ్గర రివ్యూ పెట్టుకోవడానికి మధ్యలో 15 days గ్యాప్ వచ్చింది కాబట్టి దాని మీద నేను ఉదయం 6 గంటలకు చేసి రావడం జరిగింది. అది మున్సిపల్ కమిషనర్ గారిని తర్వాత నేను ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అక్కడ ఫౌంటైన్స్కు స్టాచ్యూలకు కట్టింది కాబట్టి అంబేద్కర్ లాంటి మహనీయుని విగ్రహానికి అది మేమే తొలగించామని కమిషనర్ గారు చెప్పిండ్రు. దాని వాళ్ళు తెలియక నా కారు కట్టడం వచ్చిండ్రు. మీరు గత 24 మాసాలు అవుతుంది, ఇంకా నెల అయితే నేను మినిస్టర్ అయ్యి. నేను ఎప్పుడైనా ఎవరి జోలు కన్నా పోయినా నేను అసలు ఏ పార్టీ వారా నాకు ఓటు వేసినా వేయకున్నా నా దగ్గరికి వచ్చినా ఇంటికి ఎవరు వచ్చిన వాళ్ళందరికీ పనిచేస్తున్నా. గతంలో ఎట్లుండే 10 ఏళ్ళ టీఆర్ఎస్ ప్రభుత్వంలో నల్గొండ పట్టణం కానీ దౌర్జన్యాలు ఏ విధంగా ఉండే నల్గొండ జిల్లా మొత్తం ఇలా జిల్లా మినిస్టర్గా కూడా ఎవరు వచ్చినా సాయం చేస్తాను నేను. నా మీద అనుకోవడం అది పొరపాటు. అరెస్ట్ చేసిన సంగతి కూడా నాకు తెలియదు. ఎవరు నన్ను అరెస్ట్ చేస్తే వాళ్ళు పోలీసులు వాళ్ళతో డ్యూటీలో భాగంగా ఒక మినిస్టర్ గారికి అడ్డం పోయి సంబంధం లేక మినిస్టర్ గారికి తెలియకుండా మినిస్టర్ గారి కారుకి అడ్డం పోయి డౌన్ అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారు. వాళ్ళని కూడా వదిలిపెట్టమని చెప్తా నేను. ఇవాళ వచ్చిన వాళ్ళు 10 ఏళ్ళ అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి గారి డాటరే కాబట్టి మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇక్కడ కట్టించింది నేను, దాని పేరు పెట్టింది నేను. అంత పెద్ద 250 ఎకరాలలో ఈ జిల్లాకు చెందిన పెద్ద మనిషి 5 ఏళ్ళ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉండి లోపల కాలు పెట్టలే. ఈ 2 ఏళ్లనే 150-200 కోట్లతో బిల్డింగ్స్ కట్టుకుంటూ ఎంఫార్మసీ, డిఫార్మసీ, LLB కాలేజీలు కూడా శాంక్షన్ చేసుకున్నాం. నెక్స్ట్ క్యాబినెట్ క్లియర్ అవుతున్నాయి. వచ్చే అకాడమిక్ ఇయర్లో క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. బిల్డింగ్స్ అన్నీ కట్టిస్తున్నాం. బ్రాహ్మణవేలి ప్రాజెక్టు కూడా సీఎం గారి చేతితో వాటర్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. SLBC టనల్ స్టార్ట్ చేసినాం. దురదృష్టవశాత్తు అది కూలిపోవడం జరిగింది. మళ్ళీ దాన్ని స్టార్ట్ చేస్తానికి మొన్ననే ఏరియల్ సర్వే చేసి లేటెస్ట్ టెక్నాలజీ చేస్తున్నాం. వీరిని వచ్చిన కవిత గారికి ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండి జిల్లాలో ఉన్న మంత్రి గారిని అప్పుడున్న ప్రజాప్రతినిధి ప్రశ్నిస్తే బాగుంటుంది. నేను వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టులన్నీ బ్రాహ్మణవేలిలో ఉన్న టనల్, యూనివర్సిటీ ఇవన్నీ కూడా నేను శాంక్షన్ చేసాయి. ఈ హాస్పిటల్కి వచ్చి కూడా చూసిపోయాను. ఈ హాస్పిటల్ నేను ఏం చేసినా డాక్టర్స్ పేషెంట్స్ నడితే తెలుస్తుంది. ఏ మినిస్టర్ కూడా దాదాపు 4-5 కోట్లు పెట్టి ఫౌండేషన్ చేయరు. ఎందుకంటే పేదోళ్ళకు ఇబ్బంది లేకుండా చేయాలనేది నా ప్లాను. అందుకనే ఎవరు కూడా పొరపాటు పడదు. నేను ఎవరు జోలికి పోతుంది కాదు, నాకు అవసరం కూడా లేదు రాజకీయాలు. మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే మాట్లాడతాను నేను. గవర్నమెంట్ జిల్లా హెడ్ క్వార్టర్ ఆవరణలో జిల్లా కలెక్టర్ ఇలాంటి త్రిపాఠి గారు, అలాగే మా సూపరింటెండెంట్ గారు, PDDRD శేఖర్ రెడ్డి గారు, ఇక్కడ కొత్తగా గతంలో ఉండే మన సదరన్ క్యాంపు హ్యాండిక్యాప్డ్ కానీ వాళ్ళకు సంబంధించి ఎవ్రీ వీక్ 4 days ఇక్కడ క్యాంప్ సెలక్షన్ ఇచ్చి వాళ్ళకు సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. దానికి సంబంధించి ఫెసిలిటీస్ కల్పించడానికి జిల్లా కలెక్టర్ గారు అలాగే మన DRDA ఫండ్స్ నుంచి దాదాపు 30 lakhs పెట్టి ఒక నూతన బిల్డింగ్ కూడా కట్టడం జరిగింది. ఇక్కడ అన్ని వసతులతో పాటు వచ్చేవారికి ఇబ్బంది లేకుండా వచ్చేవాళ్ళే హ్యాండిక్యాప్డ్ కానీ బ్లైండ్ కానీ ఇలాంటి వారు వస్తున్నారు కాబట్టి ఇంక్లూడింగ్ డ్రింకింగ్ వాటర్ సహా అన్ని ఫెసిలిటీతో మంచి బిల్డింగ్ ఓపెన్ చేసుకోవడం. ఇంకా కూడా ఫ్యూచర్లో చాలామంది హ్యాండిక్యాప్డ్ వాళ్ళు సర్టిఫికెట్లు లేని వాళ్ళు ఉన్నారు, సర్టిఫికెట్ ఉండి పెన్షన్ రాని వాళ్ళు ఉన్నారు. తప్పకుండా వాళ్ళందరూ కూడా పెన్షన్ ఇవ్వాలని మా ప్రభుత్వం ఆలోచనలో ఉన్నది. హ్యాండిక్యాప్డ్ ఎలిజిబిలిటీ ఉండి పెన్షన్ రాని వాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే కార్యక్రమం త్వరలో చేయబోతున్నాం. దాంతోపాటు జిల్లా హెడ్ క్వార్టర్ హాస్పిటల్ కానీ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మీరు చూసిండ్రు. ఎక్కడ కూడా తెలంగాణలో ఇలాంటి మెడికల్ కాలేజు హాస్పిటల్ దాదాపు 700 నుంచి 800 డెలివరీస్ అవుతున్నాయి మన దగ్గర. నల్గొండ గవర్నమెంట్ హాస్పిటల్లో, హైదరాబాద్లో గాంధీ, ఆ తర్వాత ఉస్మానియా తగ్గట్టుగా నెక్స్ట్ తెలంగాణలో 3rd highest రోజు ఎక్కువ డెలివరీస్ జరుగుతున్నాయి. దానికి సంబంధించి చిన్నపిల్లలకు సంబంధించిన తక్కువ కేజీతో ఎర్లీగా డెలివరీ అయ్యే వాళ్ళు పిల్లలు చనిపోతున్నాయి. గతంలో కొన్ని మన బేబీ వార్మర్స్ ఇప్పించడం జరిగింది. ల్యాప్రోస్కోపిక్ మిషన్ కూడా మీకు తెలుసు, నాగేశ్వర రెడ్డి గారు ఏజీ చైర్మన్ గారు వచ్చి దాన్ని స్టార్ట్ చేసి ఈరోజు 2-3 లక్షలు 4 లక్షలు అయ్యే సర్జరీస్ కూడా రోజు 2-3 సర్జరీస్ ఇక్కడే చేసుకుంటున్నాం.
ప్రదీప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆ రోజు డాక్టర్స్ సూపరింటెండెంట్ గారు అలాగే కలెక్టర్ గారు కోరిన మీదుగా అవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించి ఏ అవసరం ఉన్నా సరే డాక్టర్స్ వచ్చే పేషెంట్లకు సంబంధించిన విషయాల్లో కానీ గతంలోనే దీనికి ఏసీలు ఫిట్ చేయడం కానీ ఇవన్నీ చేయడం జరిగింది. పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి తప్పకుండా ప్రైవేట్ హాస్పిటల్ వైపు చూడకుండా వాళ్ళు ఏంటంటే మామూలుగా ఉన్న డెలివరీస్ కోసం కొంచెం భయపడి అక్కడ వెళ్తుంటారు. వాళ్ళు 60-70 వేలు ₹1,00,000 ఛార్జ్ చేస్తున్నారు. కాబట్టి డాక్టర్స్ ముఖ్యంగా ఆశా ఏఎన్ఎం వర్కర్స్ వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చే విధంగా అంబులెన్స్ డ్రైవర్స్ కూడా కొందరు మిస్గైడ్ చేసి ప్రైవేట్ హాస్పిటల్ తీసుకెళ్తున్న జరుగుతుంది. అలాంటివి లేకుండా ఇక్కడ సర్జరీ ల్యాప్రోస్కోపిక్ మిషన్ సర్జరీ అని చెప్పిండు. ఏజీ హాస్పిటల్లో ఒక విధంగా అంతకంటే లేటెస్ట్ మిషన్ కొనిచ్చినామని ప్రతీక్ ఫౌండేషన్తో. ఇంకా కూడా ఏదో కొత్త ఎక్విప్మెంట్ కావాలన్నారు. దాన్ని కూడా ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చేయడం. ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ తెలంగాణలో ఉన్న 33 జిల్లాల్లో నల్గొండ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేస్తున్న డాక్టర్లు బాగా పనిచేస్తున్నందుకు వారికి సపోర్ట్గా మా కలెక్టర్ గారు కూడా ఎప్పటికప్పుడు వారికి సంబంధించిన ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తున్నారు. నేను కూడా లోకల్ ఎమ్మెల్యేగా మినిస్టర్గా తప్పకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏది ఉన్నా నాకు చెప్పండి, వెంటనే దాన్ని పరిష్కారం చేస్తాను. నేను చెప్పేదాన్ని ఆదాన్ని కూడా చెప్తూ పాటు రాదని ఎన్నుకుంటాను. 10 ఏళ్ళ అధికారం ఉండి చేయలేని వారిని కవిత గారు ప్రశ్నిస్తే బాగుంటుంది. ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉండి యూనివర్సిటీలో కాలు కూడా ఎందుకు పెట్టలేదో ఆయనను అడిగితే మంచిగా ఉంటుందని సలహా ఇస్తున్నాను. నేను చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.